ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జస్టిస్ ఫర్ వివేకం, జస్టిస్ ఫర్ జగన్ అంటే దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె జస్టిస్ ఫర్ వివేకం పేరుతో డాక్టర్ సునీత ఏ విధంగా నిన్న వీడియో ప్రజెంటేషన్ తన తండ్రి హత్య గురించి ఇచ్చిందో మనం చూసాం. ఎలా హంతకులు కిరాతకంగా మాజీ మంత్రి, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డిని ఒక బ్రూటల్ మర్డర్ స్పష్టంగా అది చూసినట్లయితే అసలు ఇక సిబిఐ అవసరం లేదు, ఇక సుప్రీంకోర్టు అవసరం లేదు. ఎవరు హత్య చేశారో ప్రజల కళ్ళ ముందు నిలబెట్టిందనమాట. ఏ విధంగా ప్లాన్ వేశారు, ఇది గ్రేటర్ కాన్స్పిరసీ ఏ విధంగా చేశారు, మహాకుట్ర ఎలా జరిగింది, వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకోవటం కోసం కడప లోక్సభే లక్ష్యంగా రాజకీయ ఆధిపత్యం కోసం అక్కడ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎలా కుట్ర చేసి తన తండ్రి హత్యకి దోహదపడ్డారో స్పష్టంగా చూపించింది ఆమె. పాత్రధారులు నలుగురు, అదొక దుష్ట చతుష్టయం. ఎవరు? సునీల్ యాదవ్, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి. సూత్రధారులు మరో నలుగురు: భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అంటే ఆమె గతంలో కూడా మనం చేసాము. జగనన్న నువ్వేంటి వాళ్ళెవరినో దుష్ట చతుష్టయం అంటావు, ఏదో TV5, ABN, లేకపోతే ఈనాడు, చంద్రబాబు. ఆ దుష్ట చతుష్టయం అది ప్రజలు చూసుకుంటారు, అది కాదు. ఈ దుష్ట చతుష్టయాల సంగతి ఏంటి అని తన తండ్రి హత్యలో ఎవరైతే పాత్రధారుల దుష్ట చతుష్టయం ఉందో, సూత్రధారుల దుష్ట చతుష్టయం ఉందో వాటిని నిగ్గుదెల్చమంది. ఇప్పుడు నిన్న సునీత ఇచ్చిన వీడియో ప్రజెంటేషన్లో స్పష్టంగా నెల రోజుల ముందే అవినాష్ రెడ్డి ఎలా ఉమాశంకర్ రెడ్డితో ఫోన్ కాల్స్ లిస్ట్ బయటపెట్టింది ఫిబ్రవరి 15న. అంటే ఈ హత్యకు అప్పటించే ప్రణాళిక నడిచిందా? నెల రోజుల ముందే స్కెచ్చా? అప్పుడే రెక్కీలు జరిగాయా అంటే వాస్తవమే అనిపిస్తోంది. ఇప్పుడు ఆ ఉమాశంకర్ రెడ్డికిను ఇతను ఎవరు అవినాష్ రెడ్డికి ఆ ఫోన్ సంభాషణ స్క్రిప్ట్ కూడా ఆమె విడుదల చేసింది. ఏది? వాళ్ళిద్దరి మధ్య బావా బావా అనే సంబంధం అన్నమాట. అలాగే నువ్వు రమ్మన్నావు, నేను నీ కోసం ఇక్కడ ఉండిపోయాను, నువ్వు రావటం లేదు, నేను పోతున్నాను, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అతను ఆ స్క్రిప్ట్ ఉందంటే ఏం చేయాలని, అంతకుముందు ఏం చేయాలని అవినాష్ రెడ్డి చెప్పాడు, ఇతను ఎందుకు వచ్చాడు, వెయిటింగ్ ఎందుకు చేశాడు, ఏం చేయాలో అర్థం కాకపోవటం అంటే అదే కాదు. అంతకుముందు అవినాష్ రెడ్డి కూడా అన్నాడు అసలు ఈ నిందితులు ఎవరో తనకు తెలియదు అన్నారు. మరి ఈ బావా బావా అనే నిందితుడు తెలియలేదా? లేదు, ఆమె స్పష్టంగా ఫోటోలు కూడా ఇచ్చేసింది భాస్కర్ రెడ్డితో, వాళ్ళ ఫోటోలు, సునీల్ యాదవ్, లేకపోతే కిరణ్ యాదవ్ అతని తమ్ముడు, ఆ తర్వాత గంగిరెడ్డితో ఫోటోలు, లేదు ఈ ఉమాశంకర్ రెడ్డితో ఫోటోలు, వీళ్ళందరితో ఒక రూమ్లో అవినాష్ రెడ్డి మాట్లాడుతున్న ఫోటోలతో సహా రిలీజ్ చేసింది కదా. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలా? ఇంకా సిబిఐ అవసరమా? ఇంకా సుప్రీంకోర్టు అవసరమా? ప్రజా కోర్టులో తీర్పు కోరుతోంది ఆమె. ఇప్పుడు ప్రజా కోర్టులోకి వచ్చింది సునీత. ప్రజా కోర్టులో న్యాయం చేయమంటోంది, షర్మిలను గెలిపించమంటోంది. ఇప్పుడు హంతకుల పార్టీకి కావాలా, బాధితుల పార్టీ కావాలా? హంతకుడు పార్లమెంటుకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి ఆ సిబిఐ ఛార్జ్షీట్లో A8గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పైన ఈ అక్క చెల్లెళ్ళు ధ్వజమెత్తుతున్నారు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రిలీజ్ చేసినటువంటి IPDR, ఇప్పుడు గూగుల్ టేక్అవుట్, ఈ ఆధారాలన్నీ బయట పెడుతూ ఆమె స్పష్టంగా అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి హత్య జరిగే సమయంలో ఎలా ఫోన్ కాల్స్ గంగిరెడ్డికి అవినాష్ రెడ్డికి మధ్య జరిగినాయో చూపించింది. హత్య జరిగే సమయంలో ఏంటి ఆ లైవ్ టెలికాస్ట్. అదే కాదు, ఆ తర్వాత 2:30 నుంచి 5 గంటల దాకా అవినాష్ రెడ్డి ఫోన్స్ నుంచి ఎవరెవరికి ఫోన్స్ వెళ్ళాయి చూపించింది. ఆ లిస్టు బయట పెట్టమంటోంది. అసలు అవినాష్ రెడ్డి ఫోన్ ఎందుకు సరెండర్ చేయలేదని ప్రశ్నించింది. సరెండర్ చేయకపోవటం అవినాష్ రెడ్డి తప్ప, సరెండర్ చేయించుకోకపోవటం సిబిఐ తప్ప. సిబిఐ ఎందుకని ఆయన ఫోన్ సరెండర్ చేయమని అడగలేదు? అంటే ఎంపీ అంటే ఏమన్నా వేరే చట్టం ఉందా? వేరే న్యాయం ఉందా? వాళ్ళకో నిబంధనలు, సామాన్యులకో నిబంధనలా? అవినాష్ రెడ్డి ఫోన్ ఇంతవరకు ఎందుకు సరెండర్ చేయించుకోలేదో సిబిఐ చెప్పాలా. తన ఫోన్ సరెండర్ ఎందుకు చేయలేదో అవినాష్ రెడ్డి చెప్పాలా. ఇప్పుడు
ఆ 3 గంటల నుంచి 5 గంటల దాకా మరి ఎవరెవరికి ఫోన్లు చేశాడు అతను? ఇప్పుడు అదే గాదు. ఆ ఉమాశంకర్ రెడ్డి అక్కడ పరిగెత్తుతున్న వీడియో గూడా చూపిచ్చింది. ఆ పరిగెత్తుతున్న వీడియోకి బయట సీబీఐ ఇచ్చినటువంటి రిహార్సల్‌లో పరిగెత్తిన దానికి మ్యాచ్ అయినట్టుగా స్పష్టంగా చూపిచ్చింది. ఇప్పుడు గుండెపోటనేది ఎలా అన్నారు? ఈ వీడియోలు, ఈ దృశ్యాలు నేను చూసిన తర్వాత గూడా ఎవరన్నా గుండెపోటు అంటారా అని సునీత ప్రశ్నించింది. సాక్షి మీడియాలో గుండెపోటుని ప్రసారం చేయమన్నదెవరు? సాక్షి రిపోర్టర్ బాలకృష్ణకి అది చెప్పిందెవరు? ఆ రూమ్‌లో నుంచే వెళ్ళింది ఫోన్ అంటోంది బాలకృష్ణకి. అది అతను సమాధానం చెప్పాలా? అతన్ని విచారించే ఉంటారు ఈ పాటికి సీబీఐ. ఇప్పుడు సీబీఐ ఇచ్చినటువంటి అఫిడవిట్‌లో ఉన్నటువంటి, చార్జ్‌షీట్‌లో ఉన్నటువంటి అంశాలనే ఆమె ఇవాళ ప్రజల ముందు పెట్టింది. మీరే నిర్ణయించండి హంతకులెవరో అంటోంది. మీరే నిర్ణయించండి ఎవరికి ఓటేయాలో అని గూడా ఆమె అంటోందనమాట. ఇప్పుడు దీనికి జగన్మోహన్ రెడ్డి ఎందుకని సమాధానం చెప్పటం లేదు? ఇంతవరకు సునీత చేస్తున్నటువంటి విమర్శలు, ఆమె ఎత్తుతున్నటువంటి పాయింట్స్‌కి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన పైనుంది. సొంత అన్నగా గూడా ఆయన పైనే ఉంది. అవినాష్ రెడ్డి ఎందుకని మాట్లాడటం లేదు? తను అమాయకుడినని చెప్తాడు. విఘ్నులైన ప్రజలే నిర్ణయించుకోవాలంటారు. నేనేంటో మీకు తెలుసంటారే తప్ప నేను ఇది చేయలేదు. నేనప్పుడు అక్కడ లేను. నా మీద ఇలా జరుగుతోంది అని స్పష్టమైన ఆధారాలు, ఇప్పుడు సునీత ఏ ఆధారాలైతే బయటపెట్టిందో మీరు మీ ఆధారాలు బయటపెట్టండి. సీబీఐకి ఇచ్చారా అసలు మీ దగ్గర ఉన్న ఆధారాలు? సరే, ఇప్పుడు సీబీఐకి ఇచ్చిన ఆధారాలు ఇప్పుడు ప్రజా కోర్టులో సునీత బయటపెట్టింది కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా ప్రజా కోర్టులో బయటపెట్టండి. ప్రజలే నిర్ణయించుకుంటారు మీకు ఓటేయాలా, సునీత చెప్పిన వాళ్ళకి ఓటేయాలా అనేది. ఇప్పుడు బంతి ప్రజా కోర్టులోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రజలేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థి అవినాష్ రెడ్డి. ఇప్పుడు గుండెపోటు అని ఎలా విజయసాయిరెడ్డి చెప్పగలిగాడు? 7 గంటలకు సాక్షిలో గుండెపోటుని ప్రసారం చేశారు. 9 గంటలకు అదే కొనసాగించారు. 10 గంటల 5 నిమిషాలకు విజయసాయిరెడ్డి స్క్రీన్ మీద వచ్చి గుండెపోటుతో మహానాయకుడు వివేకానంద రెడ్డి చనిపోయాడని ప్రకటించాడు. విజయసాయిరెడ్డికి గుండెపోటు అని చెప్పింది ఎవరు? విజయసాయిరెడ్డి గుండెపోటుగా చెప్పినప్పుడు సీబీఐ ఇంతవరకు ఆయన ఎందుకని ఎంక్వైరీ చేయలేదు? సీబీఐ ఎవరి ఒత్తిడికి గురైంది? అంటే ఒత్తిడికి గురి చేస్తే విచారణ పక్కదారి పట్టిస్తారా? విచారణ ఆపేస్తారా? దర్యాప్తుని వక్రీకరిస్తారా? ఏంటి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ? దాని చిత్తశుద్ధే ప్రశ్నార్థకం అవుతోంది. ఎవరు ఒత్తిడి చేశారు సీబీఐని విజయసాయిరెడ్డిని విచారణ చేయకుండా? ఇప్పుడు చనిపోయింది సీఎం చిన్నాన్న. చనిపోయింది మరి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్ అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారించలేదు? ప్రశ్నిస్తున్నారు. సీబీఐ సమాధానం చెప్పాలా? లేదు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉదయం 5 గంటలకో ఏమో ఆయనకి తెలిసింది చిన్నాన్న హత్య అంటారు. మనం చూసాం మీడియాలో. అప్పుడేదో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుంటే ఆయన పైకి వెళ్ళి కిందకొచ్చి బాబాయ్ నో మోర్ అన్నాడని. ఇప్పుడు మరి ఉదయం 5 గంటలకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళటానికి సాయంత్రం 5 దాకా ఎందుకని ఆగారు? 12 గంటలు ఆయన ఏం చేశారు? ఎవరెవరితో మాట్లాడారు? ఇప్పుడు అక్కడ ఆధారాలన్నీ చెరిపేసింది ఎవరు? గుండెపోటు అని చెప్పింది ఎవరు? సాక్షిలో దాన్ని ప్రసారం చేసింది ఎవరు? విజయసాయిరెడ్డికి అది చెప్పింది ఎవరు? సాక్షి చైర్మన్‌గా, సాక్షి యజమానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పైనే వేళ్ళు చూపుతున్నాయి. భారతిరెడ్డి గారు ఎవరో కాదు. ఈ హత్య కేసుల్లో నిందితుడు A7 జైల్లో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డికి స్వయానా మేనగోడలు. A8 అవినాష్ రెడ్డి ఇప్పుడు అక్కడ కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి వైకాపా తరఫున ఆయనకి వదిన. మరి హంతకులుగా ఆ తండ్రి కొడుకులు ఉన్నప్పుడు భారతిరెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఇంతవరకు భారతిరెడ్డిని ఎందుకని ప్రశ్నించలేదని సునీత ప్రశ్నిస్తోంది. వదిన భారతిని ప్రశ్నించాలని మరదలు సునీతే డిమాండ్ చేస్తోంది. షర్మిల డిమాండ్ చేస్తోంది. వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ డిమాండ్ చేస్తోంది. అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు, అవినాష్ రెడ్డి వైపే చూపబడుతున్నాయి. ఇప్పుడు హంతకుడుగా ముద్రపడినటువంటి సీబీఐ తేల్చినటువంటి సునీత, షర్మిల ఆరోపిస్తున్నటువంటి అవినాష్ రెడ్డికి కడప ఓటర్లు ఓటేస్తారా?
హంతకుడిని పార్లమెంటుకు పంపిస్తారా? హంతకుడి పార్టీనే గెలిపిస్తారా? హంతకులకు కొమ్ము కాస్తున్న జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు గుండెపోటని చెప్పినటువంటి విజయసాయి రెడ్డిని నెల్లూరు ఓటర్లు గెలిపిస్తారా? హత్య, కిరాతక హత్య, 7 గొడ్డలి దెబ్బలు, తల పగిలింది, 2 లీటర్ల బ్లడ్ అక్కడ గారింది. ఇంతమంది హంతకులు అక్కడ కనపడుతూ ఉన్న సందర్భంలో దాన్ని గుండెపోటుగా ఒక ఎంపీ చెప్పాడంటే, మళ్ళా ఆ ఎంపీ విజయసాయి రెడ్డి వాళ్ళ నెల్లూరు బరిలో ఉన్నాడంటే అతనికి నెల్లూరు ప్రజలు ఓటేస్తారా? ఇప్పుడు మీరు ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపిస్తే రేపొద్దున ఇంకెన్ని హత్యలు గుండెపోటని చెప్తాడో, ఇంకెన్ని హత్యలు గుండెపోటని చెబుతాడో ఈ విజయసాయి రెడ్డి మీ ఓట్లు ఆ బలంతో మీరేసినటువంటి ఆ గెలుపుతో, అధికారంతో మీరే నిర్ణయించుకోవాలా. హంతకుడిగా ముద్రపడినటువంటి అవినాష్ రెడ్డి 8 నిందితుడిని గెలిపిస్తే కడప ఓటర్లు మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి హత్యలు ఎన్ని జరుగుతాయో. ఈ హత్యలకు అడ్డుకట్ట పడాలంటే ఏం చేయాలి అనేది కడప ఓటర్లే నిర్ణయించుకోవాలి, నెల్లూరు ఓటర్లు నిర్ణయించుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి.